శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటి లింగాలు రాహుకేతువు లింగాలండి. అశ్వతరుడు, అలాగే కంబలేశ్వర్ అనేటువంటి మహాదేవుడండి. ఈయన రాహుకేతు దోషాలన్నీ కూడా పోవడానికి ఈ కాశీఖండంలో అద్భుతమైనటువంటి లింగాలుగా దీన్ని మనం చెప్పబడింది. దీని యొక్క విశిష్టత ఏమిటి అంటే, మణికర్ణిక ఘాటు దగ్గర నుంచి పైకి వెళితే మహామణికర్ణికేశ్వరుడికి వెళ్ళేటువంటి దారిలో అయితే ఈ లింగాలు ఉంటాయండి. అందరూ కూడా గమనించి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి. దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పూర్వకాలంలో అశ్వతరుడు అనేటువంటి ఒక నాగుడు తన సోదరుడు కంబలుడితో కలిసి కాశీక్షేత్రానికి వస్తాడు. ఇద్దరూ గంగానదీ తీరంలో తీవ్రమైనటువంటి శివ తపస్సును ఆచరించి ఏకాంతంగా కేవలం ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆహార నిద్రలన్నీ కూడా త్యజించి శివనామస్మరణలో లీనమవుతారు. వారి భక్తిని చూసినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా అనుగ్రహించాడు: ఓ భక్తులారా, మీ తపస్సు నా మనస్సుని కదిలించింది. మీరు నన్ను ఇక్కడే లింగరూపంగా స్థాపించి పూజించండి. మీరు స్థాపించినటువంటి లింగాలను మీ పేర్లతో ప్రసిద్ధి చెందుతాయి అని చెప్పడం జరుగుతుంది. దాంతో అశ్వతరుడు స్థాపించినటువంటి లింగం పేరు అశ్వతరేశ్వరుడు. అలాగే కంబలుడు స్థాపించినటువంటి లింగం పేరే కంబలేశ్వర్ మహాదేవ్. ఈ లింగాలని దర్శనం చేయడం వల్ల నాగదోషాలు, సర్పభయాలు, పితృశాపాలు కూడా పోతాయి. అంతేకాకుండా సంతానం లేని వారికి ఆశీర్వచనం లభించి సంతానం కూడా కలుగుతుంది అని చెప్పబడుతోంది. ఈ యొక్క పురాణ ప్రకారాలు కూడా దీనికి ఏం చెప్తోంది అనేది చూద్దాం ఇప్పుడు. అశ్వతరేశ్వర దర్శనాత్ పాపదోష వినాశనం, సర్ప సంకట నాశశ్చ భయతి నాత్ర న సంశయ అని చెప్పబడుతోంది. కంబలేశ్వర మహాదేవుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో వీరికి చక్కనైనటువంటి వంశమది కూడా అభివృద్ధి కలగడమే కాకుండా సర్పశాపాలనే కూడా నివారింపబడతాయి. అంతేకాకుండా రాహుకేతువుల యొక్క గ్రహశాంతి లభించి ఆరోగ్యమది కూడా లభించి మరి ఈ లింగాన్ని దర్శనం చేసినంత మాత్రానే భయం అది కూడా తొలగిపోతుంది అని చెప్పబడుతోంది. అందువల్ల అటువంటి గొప్ప లింగాలే ఈ లింగాలండి. అందరూ కూడా ఉదయాన్నే స్నానం చేసి ఇక్కడ అభిషేకం చేసినట్లయితే కంబలేశ్వరాయ నమః, అశ్వతరేశ్వరాయ నమః, ఓం నమః శివాయ అంటూ ఈ మంత్రాల్ని మనం తప్పక జపించండి. ఇంకా ఏమున్నాయి అంటే, కంబలాశ్వతరేశ్వరో యో పూజయంతి భక్తితః సర్పదోషశ్చ వినాశశ్చ శివలోక ప్రాప్తి భాగినః అని కూడా చెప్పబడుతోంది. అటువంటి ఈ లింగాలను చేసిన వాళ్ళకి ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. గమనించి అందరూ దర్శించండి. హరి ఓం.